అందరికీ శరణార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. పొద్దుగానే ఇంత శాయసొక్క ఆగి ఇక మీకోసం రామసక్కని ముచ్చట్లు ఇక ముళ్ళ కట్టుకొని తీసుకొని వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మధ్యలో మోత ఏ పేపర్లల్లా ఏం రాసుకొచ్చుర్రు గా రాయవారి శుద్ధులేందో అరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బా నేడు కమిషన్ ముందుకు ఈటల ఎంత పిల్లగా ఇవాళ తారీఖు 6 తారీఖు. కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్కు హాజరు కానున్న ఎంపీ ఈటలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న పీసీ ఘోష్ కమిషన్. గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పాత్రపై కమిషన్ 9న విచారణకు రానున్న హరీష్ రావు, 11న అటెండ్ కానున్న కేసీరావు. జూను 5 తారీఖు నాడే హాజరు కావాల్సిన కేసీరావు ఇక అండ్లల్లనే అల్లునితోటి సలహా తీసుకొని అల్లుని ఈయన కాడికి పంపి ఈటల రాజేందరు హరీష్ రావు ఇద్దరు గుసగుస పెట్టుకొని ఫామ్ హౌస్లో తమాషగా చల్లనైన పిల్లగాలి ప్రకృతి ఒడిలో రామసక్కని మచ్చలేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటా ఇక ముద్దుగా ముచ్చటి పెట్టుకున్నారు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఏ రకంగా మనం ముందడుగు చేద్దాం. మీ మామ ఏమంటుండు, నా గురించి ఏమైనా ఎలబెడుతుండా, నేను కూడా ఓ సలహా ఇస్తున్నా, మరి మీ మామ సలహా ఏమైనా ఇస్తుండా, ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ అనేది ఆల్రెడీ హరీష్ రావు ఈటల రాజేందరు బదులుకొని ముద్దుగా ముచ్చట పెట్టుకుర్రు అనేది సోషల్ మీడియా కోడై కూసింది. ఇక ఇంట్లోనే ఈయన ఇక మీరైతే వారి నేను వెనకంగా వస్తా, మీరైతే వారి నేను వెనకంగా వస్తా, అట్టేట ఉంటుంది. పెదనాగలి ముందర పోతే చిన్న నాగలు వెనకంగా చక్కగా పోతాయి. పెదనాగలే కుంటు పెడుతుంది ఎందులో ఏం కథ అనేది కూడా చర్చకు వచ్చింది. కానీ ఇక ఎట్లయితే ఏంది జర్ర మా మామ వెనక పడుతుండ్రు, మనమే ముంగడ పోదామని ఇక ఇప్పుడు వీళ్ళు ముంగడ పడ్డారు. ఇక మరి ఈటల రాజేందరు ఇక మరి హాజరు కాబోతుండు. మరి ఏం బాంబు వేలుస్తాడు, ఎట సంగతి ఏంది ఏం కథ, మరి దీనికి మరి పగ్గాలు చేపట్టింది ఎవరు, ముగుదాడేసి గుంజి పట్టింది ఎవరు, ఎట్ట జరిగే ఈ కాళేశ్వరం కథ, ఆగమాగం జగన్నాథం అంబలిగా దీన్ని ఇట్లా ఈ రకంగా మరి పొరక చేసేందుకు ఈ పర్యలేంది, ఈ తొర్రలేంది, ఈ మేడిగడ్డ కుంగిపోవుడేంది, ఈ మరి నాణ్యమైన పనులు ఎందుకు చేయలేదు, పరీక్షలు జరపకుండా మీరు ఎట్లా కట్టడాలు కట్టిర్రు, అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఎవరెవరికి వాటాలు పోయినాయి అనేది ఇక అద్దులు ఆల్మాలు అడిగితే మరి ఈటల రాజేందర్ అయ్యా ఇక మరి ఏం చెప్తాడు, వాళ్ళు చెప్పిన దానికల్లా గంగెద్దు లెక్క తలకాయ ఊపుతాడా, లేదు 109 మంది అధికారులు చెప్పినట్టు అంతా బాస్ కేర్కా, అంతా సుప్రీం కేర్కా, సుప్రీం ఎవరు ఎర్రవల్లి బాయికాడ ఉంటున్న సుప్రీం, అంత సుప్రీం కేర్కా అని కాడెత్తేసడా, లేకపోతే గిది గిట్లా గది గట్లా అని ఏమన్నా మరి నిన్నమన్న హరీష్ రావుతో బదులుకున్న ముచ్చట్లల్లా ఏమన్నా ఆదికొచ్చి ఏమన్నా నాలుగే మళ్ళేస్తాడా అనేది కూడా చూద్దాం పొద్దుగా వరకల్లా. ఇక ఎక్స్ చాటు ప్రారంభించిన మస్క్, ఈయనకి ఏం పని లేదు, ఇదే పని. వాట్సాప్, ఇన్స్టా ఇక కథం. ఇక కొత్తది గొర్రమడుగు పాతది బర్రమడుగు అన్నట్టు ఇక పొడుగు నుంచి పొడుగు దాకా ఈ ట్రంప్కి ఏం పని లేదు, వీనికి ఏం పని లేదు. పూటకో ఆట రోజుకు ఏమంటారు, పూటకో మాట రోజుకో ఆట ఉన్నట్టుంది ఈయన కథ. ఇక ఎక్స్ చాటు ప్రారంభం మళ్ళీ కొత్తది పెట్టిండట. ఈ వాట్సాప్, ఇన్స్టా ఇక ఈ కథలేనట. ఇన్ని రోజుల దాకా వాట్సాప్లల్లో ఇన్స్టాగ్రామ్లల్లో ఇక మరి అల్లోనే ఎరడల్లో అని ఇక మరి రామసక్కని వ్యవహారం చేసిన అభిమానులు, సెలబ్రిటీలు, ఇక మరి ఫాలోవర్స్ మొత్తం ఏమైపోవాలి, వాళ్ళు గుండెవలసి వస్తే ఊరు. మళ్ళీ ఏదో కొత్త తీసుకొచ్చినాడు ఈ మునగాడు ఎక్స్ చాట్ అట. ఇక చూద్దాం రేపు ఆయన కథ ఎట్టుంటుందో. బీద రైతుల కడుపు కొడతారా, ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడతారు, ధన్వాడ రైతులపై దాడి చేసిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, కేంద్ర మానవ హక్కుల సంఘం ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పు పట్టినా బుద్ధి రాలే, ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇంకా ఈ కోయిలాగా ఇక ఎక్కడేం పని లేక
ఏమంటారు చూడు, ఏదో పని ముంగటేసుకున్నట్టుగా ఇక ఏదో ఒకటి దొరికించుకొని ఈ కోయిలాగా ముంగటేస్తుంది. చూద్దాం ఈ కోయిలాగా ఏం మాట్లాడింది ఏం కథ అనేది చూద్దాం. వెంటిలేటర్పై ఎమ్మెల్యే మాగంటి అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి. సర్దారు మరణమే కుంగదీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐసీయూలో ఉన్నారు. చికిత్స కొనసాగుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు. ఈ 45 గంటలు చాలా క్రిటికల్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్లో ఆందోళన. కోలుకోవాలని అనుచరులు అభిమానుల ప్రార్థనలు. ఇక మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి ఇక జరంతా కింద మీదనే ఉన్నది అన్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. ఇంకా కొంతమంది అయితే మొత్తం ఇక దీపాలే ముట్టిస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఇది అనేది ఇక మరి చూద్దాం కొద్దిగా వరకు. మొత్తానికైతే ఇక ఆయన పానం బాగలేక ఇక మరి ఏఐజీ దవాఖానా షరీక్ అయిండు. ఇక అందులో వెంటిలేటర్ మీద చికిత్స నడుస్తుంది మాగంటి గోపీనాథ్కు అని ఇక మరి వార్తలు వస్తున్నాయి. చూద్దాం. ఇక మరి మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం నిలకడగా ఉండాలి, మంచిగా ఉండాలి. మరి ఇక ఎందుకంటే ఇక ఎప్పటి నుంచో మనిషి జర నవ్వుసినట్టుగా ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా టీవీలలో పేపర్లలో కనపడతలేడు ఆరోగ్యం బాగలేక. ఇక మరి మన ఆరోగ్యవంతుడే తిరిగి రావాలని నేను కోరుకుంటుంది. అంతా పరమాత్మ లీల. 2 DAలకు గ్రీన్ సిగ్నల్. ఉద్యోగులకు సర్కారు భారీ గుడ్ న్యూస్. తక్షణమే ఒక DA అమలు. 6 నెలల్లో మరొకటి ఇస్తాం. డిప్యూటీ సీఎం భట్టి. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రమాద బీమా. లోన్ బీమా చెల్లింపుల కోసం 70 కోట్లు కేటాయింపు. సన్నవడ్లకు 500 బోనస్ కొనసాగింపు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయాలని నిర్ణయం. 86.1 కిలోమీటర్లు 75,000 కోట్లతో ఫేజ్ 2 మెట్రో విస్తరణ. కొత్తగూడెంలోని హెల్త్ సైన్స్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు. ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపు. కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ క్యాబినెట్. నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు భట్టి, పొంగులేటి. 5 గంటల పాటు జరిగిన సమావేశం. అనేక అంశాలపై డిస్కషన్. మొత్తానికి ఉద్యోగులకు తెలంగాణ సర్కారు ఒక రామసక్కని శుభవార్త తెలిపింది. 2 DAలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. తక్షణమే ఒక DA ఇస్తున్నట్లు తెలిపారు. 2వ DAను మరో 6 నెలల్లో ఇస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలపై చర్చించారు. అనంతరం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. హైదరాబాదు మెట్రో ఫేజ్ 2Bకి కూడా ఆమోదం తెలిపింది. మొత్తానికి ఇక మరి సర్కారు ఉద్యోగులకు ఇక మరి సర్కార్ అయితే భారీ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. 2 DAలు అయితే ఇస్తాము, ఇక ఇది ఇప్పుడే తక్షణమే ఇస్తాము. ఇంకోటి ఏమో జర్రంత సైసూరి ఒక 6 నెలలు టైం పడుతుంది అనేది చెప్పుకొస్తుర్రు. ఇక చూడాలి మరి ఇక ఉద్యోగస్తుల ఆనందం ఎట్ట ఉంటుంది ఏంది ఏం కథ అనేది చూద్దాం. హైదరాబాద్లో రఫేల్ విడిభాగాల ఉత్పత్తి. 2 ముక్కలైన బీఆర్ఎస్. చూస్తున్నారులా 2 ముక్కలైన బీఆర్ఎస్. కవిత మహాధర్నాతో క్లారిటీ. కేసీఆర్ కోసం ధర్నా చేస్తే కానరాని బీఆర్ఎస్ శ్రేణులు. హైకమాండ్ ఆదేశంతోనే దూరంగా ఉన్నారని టాక్. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీఆర్ఎస్ పార్టీ 2గా చీలిపోయింది. కవిత చేపట్టిన మహాధర్నా సాక్షిగా ఇది నిరూపితమైంది. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కవిత నేతృత్వంలో హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరు కాలేదు. కేవలం కవిత, కోటరి, జాగృతికి సంబంధించిన నేతలు మాత్రమే హాజరయ్యారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు దూరంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత ధర్నాకు వెళ్ళబొద్దని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతోనే నేతలు వెనక్కి తగ్గారని టాక్ బయటకు వచ్చింది.
వింటున్నారులా ఏముంది అయిపోయింది ఇక అని మీరు అనుకుంటున్నారు. అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ 2 ముక్కలు అని ఇప్పుడు సోషల్ మీడియా దంచి కొడుతుంది. ఎందుకంటే అయ్యా ఇది తిట్టవాయనేవరా బీఆర్ఎస్ 2 ముక్కలు, బీఆర్ఎస్ 2 ముక్కలు అయ్యింది అని ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఇదంతా డ్రామా అని ఇప్పుడు ఏఎన్ఎన్ ఇదంతా డ్రామా అని ఇప్పుడు మన ఏఎన్ఎన్ కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తుంది. ఎట్ట డ్రామా తాత? కవితమ్మ అయ్యకు లేఖ రాస్తే ఆయన ఎప్పుడెప్పుడు సందో కవితమ్మ లేఖలు రాస్తుంటే చదువుతుండు సించేస్తుండు. లోపడంగా ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది పోయి చెవులో చెప్పేంత టైం లేక ఆడ అందరూ ఇక చుట్టుపక్కల అందరూ ఉంటారు. కవితమ్మ ఊరికే మాడమాడకు వస్తుంది అనేది అనుమానం రాకుండా లేఖల మీద రాయబారం నడిపిస్తుంది కవితమ్మ. ఇక అయిపోయింది. ఇన్ని రోజుల దాకా పొక్కలే. ఇప్పుడు మరి ఈ లేఖ ఎట్లా బయటికి పొక్కే? అసలు ఏం జరుగుతుంది? ఎట్లా డ్రామా ఎట్లయితుంది ఇది డ్రామా ఎట్లయితుంది? ఇంత పంచాయతీ అవుతుండే 6 బారు అన్న నడుచుకుంటుండే పరోక్షంగా. నువ్వు ఊగుగానే ట్విట్టర్లో పోస్టు పెట్టినంత అలక కాదు అని ఇక మరి ఉద్యమం పోరాటం అంటే ఊగుగానే ట్విట్టర్లో పోస్టు పెట్టినంత అలక కాదు అని శల్య ఎత్తి పొడుస్తూనే ఉంది. ఇంకో దిక్కు మాయ మంచోడే కానీ మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయనుడు అదో పక్క. ఇక అంత కథ నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. ఇక కేసీరావు కూడా ఒక 2 దూతలను శాంతి దూతలను కవితమ్మ కాడికి పంపిస్తే కవితమ్మ అసలు ఉలుకు లేదు పలుకు లేదు, తోక కోసి ఎలగొడితే తట్టా పుట్ట చదువుకొని మాపోయారు ఎర్రవెల్లి బాయికాడికి. ఇదంతా నడుస్తుంటే నువ్వు డ్రామా అని ఎందుకు అంటున్నావు? మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరము కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలి అని 5 తారీఖే పెట్టి అది మళ్ళీ 11 తారీఖు వాయిదా చేసుకునే. ఇక మా అయ్యకు మీరు ఎట్లా నోటీసులు ఇస్తారని మళ్ళీ ఇదొకటి. అన్న వద్దు, బావ వద్దు, ఎవరు వద్దు. ఇక ఈమె కంకణం కట్టుకొని మా అయ్య తెలంగాణను ఉద్ధరించిండు, ఇక మరి బాగు పెట్టిండు కాబట్టి మా అయ్యకు మీరు కాళేశ్వరం మీద నోటీసులు ఎట్లా ఇస్తారు? మీకు ఎట్లా ఇయ్యబుద్ధి అయింది? మీరు మా అయ్యకు ఇచ్చిన నోటీసు తెలంగాణకి ఇచ్చినట్టు కూడా అని కుండబద్దలు కొట్టింది కవిత. అయ్యను మాత్రము నెత్తి మీద ఎక్కించుకుంటుంది. ఇటు అన్నని అటు బావని మాత్రము ఇక ఎడాపెడా వీళ్ళని ఏనో ఒక పాతకమ్మ వేసి తలగబెట్టాలన్నంత కోపంతో మాత్రం ఊగిపోతుంది. మరి ఇప్పుడు ఇది డ్రామా ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు అసలైన కథ కాడికి వస్తున్నాం. పదవి పోయింది. కేసీరావయ్య ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ దివాలా తీస్తుండు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి అన్న వచ్చి కొట్లాడాలి. వస్తలేడు షెడ్డో పాటో అసెంబ్లీకి వచ్చి మాట్లాడతలేడు. జనాలు అట్లా కూడా ఈయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. మరి ప్రజల కష్టాల మీద మాట్లాడనని మనం ఏమనాలి, ఎట్లా అనాలి, ఎందుకని వస్తలేడు? ఈయన తప్పు చేసిండు కాబట్టి అసెంబ్లీకి వస్తలేడు అనేది ఇప్పుడు అధికార పార్టీలు అనే మాట ఆడికే వస్తుంది, ఊర్ల పొంచి జనాలు అనుకునే మాట గాడికే వస్తుంది. ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంటే సరే అదపాయ్. అయ్యో మా పెద్ద మనిషి వస్తే మా బాధ తెల్లారుతాం, మా కష్టాలు తీరుతాం,
మా గజ్వేల్ నియోజకవర్గం ఇంకా ఉరుకులో పెడుతుందో ఏమో అని ఇక ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గ జనాలు మళ్ళీ ఆయనకే పట్టం కట్టిరు. సరే నిన్ను కన్న బాధల పడి గెలిపించారు చోటా మోటా నాయకులు కార్యకర్తలు. ఆ ఇల్లు ఈ ఇల్లు గాలించి మళ్ళీ రావాలి కేసీరావు మళ్ళీ రావాలి కేసీరావు అని సంకలు గుద్దుకుంటా ఇక బజారు బట్టి తిరిగి కనీసము ఇవాళ గజ్వేల్లో జనాలేమో గెలిపించిన జనాలేమో గెలిపించిన కార్యకర్తలు చోటా మోటా నాయకులకు అన్న ముఖం చూపిస్తలేడు. వాళ్ళ కోసం అన్న గజ్వేల్కు ఆయంకలకు పోతున్నాడు, ముఖం చూపిస్తలేడు. ఏమైనా ఎర్రవల్లి బాయికానే ఉంటుండు. ఇదంతా ఉద్దారకం జరుగుతుంది. ఇక ఇదో బదనాం అయింది. అసెంబ్లీకి పోతలేడు అనేది బదనాం అయింది, జనాల దృష్టికి వచ్చింది. తప్పు చేసిండు కాబట్టి పోతలేడు అనేది జనాల దృష్టికి వచ్చింది. మన ఆడంగా ఈడంగా పెండిలకు పేరంటాలకు పండుగల పబ్బాలకు పోతుండు, మనం చూస్తూనే ఉన్నాం. అరే ఈ పెళ్ళిళ్ళకు పేరంటాలకు పండుగల పబ్బాలకు పోవుడేంది, ఈ అసెంబ్లీకి వచ్చి జనాల సమస్యల మీద మాట్లాడకపోవడేంది, గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గానికి ఆయనకి ముఖం చూపించక ఎక్కడో ఢిల్లీలో ఉన్నట్టుగా ఎంతో దూరాన ఉన్నట్టుగా చేస్తుండు. పక్కనేనా ఎర్రవల్లి బాయ్ అంటే ఇక ఆయన ఇలాగనే ఆయన కథేనా ఆయన పక్క పోయింటి అన్నట్టేనా, మరి ఎందుకని పోతలేడు అనేది ఇదో బదనాం జనాలకు బిర్రుగా నాటుకుంది కాబట్టి ఇదో బదనాం వచ్చింది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఇక లాభం లేదు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారుగా, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మూడు ముక్కలాట నడుస్తుంది అని అంటారు కదా. నిజంగానే పంచాయతీ వచ్చింది అనేది ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాబట్టి జనాల దృష్టి కూడా రావాలి. ఈ మాట నిజంగానే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ అవుతుంది అనేది జనాల దృష్టికి కూడా రావాలి. అప్పుడు అబ్బా పాపం పెద్ద మనిషి కేసీరావుకు ఎంత కష్టం వచ్చే, ఇటు బిడ్డ తిప్పల పెడుతుంది, అటు కొడుకు తిప్పల పెడుతుండు. ఇక ఏదో మీది మాటకు మిన్నే అన్నట్టుగా ఆడంగా గిడంగా నిపుల మీద నీళ్ళు వెళ్ళినట్టుగా ఈ హరీశమయ్య ఏదో అటు పోయి ముఖం చూపించి వస్తుండు. కానీ ఎంతసేపు చెప్పు 60 వరాలు పోసిన అల్లుడు కొడుకుగాడు అన్నట్టు ఇక మరి ఎవరి రక్తం ఎవరి పిండం ఎవరి గండం కడుపులో పుట్టిన వాళ్ళే దూరం అవుతుర్రు ఈయన లెక్క అన్నట్టుగా అట్లా తీసుకొచ్చిర్రు. ఇప్పుడు బిడ్డ నువ్వు అడిగినట్టు చెయ్యి, నీకు నాకు పంచాయతీ అవుతున్నట్టుగా చెయ్యి, నీకు నాకు గొడవ అవుతున్నట్టుగా చెయ్యి. కానీ ఏదో మీది మాటకు కన్న తండ్రి మీద ఇంత కక్ష కట్టిందా కవిత అనేటట్టుగా మాత్రము ఎక్కువ మొత్తంలో పోకు, ఎక్కువ మొత్తంలో నువ్వు ఎగిరెగిరి పడకు. కాకపోతే తక్కువ మోతాదునే ఇటు ఇక బీఆర్ఎస్ కోళ్ళాగలను ఇటు అన్నను అటు బావను వాళ్ళను పేరు పెట్టి తిట్టకుండా ఏదో మీది మాటకు అట్లా నువ్వు కథ నడిపిస్తే మన దాంట్లో మనకు పంచాయతీ పుట్టినట్టు చేసి ఇక నీ అంతలో నువ్వు నా అంతలో నేను అయిపోయింది పాపం. అయ్యో కేసీరావుకు ఇప్పుడు ఇటు బిడ్డ కాలే, అటు కొడుకు కాలే, ఇటు అల్లుడు కూడా జారుకుండు. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం, మనమన్నా కేసీరావుని ఆదరిద్దాము, లేకపోతే కేసీరావు పాపం గుండె వలిగి సస్తట్టుండు, కేసీరావు గుండె వలిగి సస్తట్టుండు. ఇక లాభం లేదు. మనం కేసీరావును ఆదరిద్దాము, ఆశీర్వదిద్దాము, మళ్ళీ కేసీరావుని ముంగడి తీసుకొద్దాము, మళ్ళీ కేసీఆర్ తొవ్వలో మనం నడుద్దాము, మనమన్నా ఆయననే చేరదీద్దాము అనేది జనాల దృష్టికి రావాలని ఇగో కల్వకుంట్ల కుటుంబంలో ఇంత ఖతర్నాకు డ్రామా నడుస్తుందిలా. ఇదంతా డ్రామా. కేవలం కేసీఆర్ తన మీద సానుభూతి పెంచుకోవడానికి మాత్రమే, కేసీరావు తన మీద సానుభూతి పెంచుకోవడానికి మాత్రమే ఇదంతా కల్వకుంట్ల కుటుంబంలో అయ్య బిడ్డ కొడుకు అల్లుడు ఆడుతున్న మహాడ్రామా. ఇది ఉట్టుట్టి డ్రామా కాదు, ఇది ఏం డ్రామా అయ్యా, మహాడ్రామా. మనం సినిమా కూడా చూసాం మహానటి అని, కానీ ఇది మహాడ్రామా. మొత్తానికి ఇది ఇప్పుడు రేపు తెలంగాణ జనాలు ఏమని పిలవాలి, ఇది మహా డ్రామా పార్టీ, ఇది మహా డ్రామా పార్టీ అనేది ఇప్పుడు తెలంగాణ జనాలు ఒక్కసారి గుండె వేసి వేసుకొని ఆలోచన చెయ్యాలి.
వింటుర్రా? ఇగో ఈ రకంగా వీళ్ళు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు కథ నడిపిస్తుర్రు. నిన్న కవితమ్మ మాయ మంచోడు, మాయ సొక్కం పూస, మాయ శుద్ధ పూస, ₹1 కూడా ఏం ఇది చేయలేదు. ఏమన్నంటే 1,00,00,000 కోట్ల దోపిడీ అంటుర్రు. కాళేశ్వరం ఘటనకే 80,000 కోట్లు అయింది. ఏమన్నంటే 1,00,00,000 కోట్లు అని మాయని బదనాం చేస్తుర్రు. మాయ మంచోడే. మీది మాటకు జరంతా అయ్య మీద జాలి చూపించినట్టుగా ఇటు అన్నను, అటు బావను, ఇటు సంతోషరావా ఆయనను ఇక దయ్యాలని వీళ్ళకు ఒక బిరుదు ఇచ్చేసింది. దయ్యాలంటే ఇంకెవరు? ఇక మాయ చుట్టూ దయ్యాలు ఉన్నదంటే ఇక ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు గీళ్ళే. ఇక వీళ్ళను పరోక్షంగా తిట్టినట్టుగా ఏదేదేదేదో పంచాయతీ అవుతున్నట్టుగా వీళ్ళకు ఇదంతా ఇక డ్రామా నడిపించుకుంటున్నారు. రేపు 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 మళ్ళా కేసీరావు మీద సానుభూతి పెంచి 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 అయ్యో కన్నదోషానికి కవితమ్మ అయ్యకు దూరమైనా, అయ్యకాడికి పోకపోయినా, అయ్యతోని మాట్లాడకపోయినా కానీ కన్నదోషానికైతే అయ్యను ఆయలకు యాద్ చేస్తుంది. మా అయ్య అని అయ్య మీద ఎవరన్నా ఏదన్నా అంటే అడ్డం పోతుంది, బదులు పోతుంది, అయ్యకు మద్దతు పలుకుతుంది బిడ్డ అనేటట్టుగా కొద్ది గొప్ప ఉండాలి. కానీ పూరాగా మాత్రం మనము మాట్లాడుకున్నట్టుగా కలిసినట్టుగా ఇట్లా మాత్రం చెయ్యొద్దు అనేది ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో మహాడ్రామా పెనవేసుకపోతుంది. ఇక నిన్న చూసినాం కవితమ్మ ధర్నా చౌకాడ ధర్నా చేసింది. ఈ ధర్నాలో కనీసము ఇక్కడ బీఆర్ఎస్ జెండా కనపడ్డదా? ధర్నాలో బీఆర్ఎస్ జెండా కనపడ్డదా? కనపడలేదు. పోని ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కనపడలేదు. ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కనపడలేదు. ఒక్క బీఆర్ఎస్ చోటా మోటా నాయకుడు కనపడలేదు. ఈమె ఏరి కోరి ఆడంగా ఈడంగా ఫోన్ల మీద వ్యవహారాలు నడిపి 10వ వరకు ఆశ పెట్టి ఇంతో అంతో మందిని గుంజుకొచ్చుకునే ఉపాయం చేసుకుంది. లేకపోతే ఇంత కూడా మంది లేకపోతే ఊరికో కవిత మరి ఇంత కొడితే ఉత్తకతేనా? ఇక ఆడ ధర్నా చౌకాడ కూర్చొని ఈగలు చూపుకుందరు, జనం లేరు, ఆడ మను లేరు, మషణం లేరు అని మళ్ళీ అదొకటి రాకుండా 10వ వరకు ఇచ్చి వాళ్ళని చిన్నగా తీసుకొచ్చి కథ నడిపించింది. ఇక బీఆర్ఎస్ నాయకులు మాత్రము ఒక్క పిల్ల కూడా ఆయకల మలి చూడలేదు. మొత్తానికి మనము నువ్వు వచ్చినట్టు చెయ్యి, నేను వడ్డట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చెయ్యి, ఇక నేను అలిగినట్టు చేస్తా, ఈ రకంగా మనము డ్రామా నడిపిస్తే కానీ రేపు రేపు మనకు పుట్టగతులు ఉండవు. మన పార్టీ ముంగడ పడాలన్నా, రేపు రేపు మనకు మంచి మంచి పదవులు రావాలన్నా, మళ్ళీ మనం ముఖ్యమంత్రి కావాలన్నా, మళ్ళీ మనం ఈ తెలంగాణ పగ్గాలు చేపట్టాలన్నా, మళ్ళీ మనం ఈ తెలంగాణ నేలను ఏలాలన్నా మనకి ఇప్పుడు సందు లేదు. కాబట్టి ఈ సమయం నుంచే మనము ఎలక్షన్ల వరకు ఏం చేయాలి? చిన్నగా మెల్లగా మన దాంట్లో మనకు పంచాయతీ పుట్టినట్టుగా, కేసీరావును ఒంటరి చేసినట్టుగా, కేసీరావుని అందరు కలిసి ఒంటరి చేసినట్టుగా అప్పుడు జనాల దృష్టికి వస్తే అయ్యో పాపం కేసీరావు ఎంత పని అయిపోయే, అయ్యో శంకరా భగవంతా, ఇటు బిడ్డ లేకపోయినా అటు కొడుకు లేకపోయినా మేమున్నాం అయ్యా, మేమున్నాం అని జనాలకు ఆ ప్రేమ, ఆ అభిమానము, ఆ సానుభూతి రావడానికి ఇదొక మూల కారణంగా ఎంచుకున్నారు మహాడ్రామా. ఇదంతా మహాడ్రామా ఉత్తుత్తదే. వీళ్ళ పంచాయతంతా, వీళ్ళ కొట్లాటంతా, వీళ్ళ పోరాటం అంతా ఉత్తుత్తదే అని ఇలా తెలంగాణ జనాలకు నేను కుండబద్దలు కొట్టి చెప్పుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త పైలం సుమా. ఇంకా నమస్తే తెలంగాణ పట్టుకొచ్చినామయ్యా. రైతులపై హత్యాయత్నం కేసులు,
40 మందిపై ఎఫ్ఐఆర్, 17 సెక్షన్లు నమోదు, 12 మంది రిమాండ్, జిల్లా జైలుకు తరలింపు, రాజోలిలో పోలీస్ రాజ్, భయం గుప్పిట్లో ధన్వాడ జనం. ఇక ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒకటి ముంగట వేసుకోవాలి కదా, ఏదైనా ఒకటి ముంగట వేసుకొని బదనాలు చేయకపోతే మరి వీళ్ళని రేపు జనాలు వీళ్ళు ఏం లేదు తింటురు సపటుగా అంటే మూతి మూసుకొని పంతురు, తింటురు మూతి దూసుకొని పంతురు, ఏది లేదు ఎక్కడ లేదు, వీళ్ళ వ్యవహారమే అంత సపసపగా ఉంది అనేది మరి జనం దృష్టికి రావద్దుగా. అమ్మా ఎట్లా కొట్లాడుతుర్రు రైతుల కోసం వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. గతంలో రైతులు అంటే కడపలో పెట్టుకొని కావాలిచ్చుకొని అమురుకొని చూసుకుర్రు రైతుల వీళ్ళు. ఏ రైతుకు బేడీ లేలే, ఏ రైతును కొట్టలే, ఏ రైతును తిట్టలే, ఏ రైతు తీసుకుపోయి జైలు లేలే. వీళ్ళు రైతులని పంచప్రాణంగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు పాపము ఇంకో గిట్ల అవుతుంటే ఇంకో గిట్ల చేస్తుర్రేంది అని ఇప్పుడు ఈ సొక్కం పూసలు గిట్ట బయట వేసుకుంటారు. ఇవా ఇక ఇలా అన్నీ కాయటకూర ముచ్చట్లే ఉంటాయి, ఆయమన ముచ్చట్లు ఉండే కదా అలా. జ్యోతిలో ఏముందో చూద్దాం. ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి ఇప్పుడు మరొకటి వచ్చే ఏడాది. ఇది ఎల్లాకనే చెప్పుకున్నాం కదా. ఇవా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్, బీజాపూర్లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్చివేత, దళపతి నంబాలను కోల్పోయిన నక్సల్స్కు మరో దెబ్బ. సుధాకర్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జి. 2004లో ఆర్కేతో పాటు శాంతి చర్చలకు స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు. ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటలోకి. ఆంధ్ర వర్క్షాప్ జీకేలో 40 ఏళ్ల జీవితం. సుధాకర్ తలపై రూపాయలు 1 కోటికి పైగా రివార్డు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్ పాపారావు. చింతూరు, ఏలూరు. దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004లో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల్లో ప్రతినిధిగా సుధాకర్ పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం దండకారణ్యం. ఇక ఈ రకంగా మొత్తం పొతం పడుతుర్రు. మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ కూడా ఎన్కౌంటర్ అయింది. ఆయనను చంపిన వాళ్లకు ₹1 కోటి రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఇక మరి ఈ సుధాకర్ కూడా భూతల్లి ఒడిలో నిద్రపోతుండు. మరి మొన్న నంబాల ఇవాళ సుధాకరు. ఇక ఈ రకంగా ఇద్దరు తప్పించుకోరట, బండి ప్రకాష్ పాపారావు. ఇక మరి ఇది ఎందుకని మరి ఈ కథ అసలు ఏంది? పిలిపించి షెడ్డో పడో మాట్లాడి మరి శాంతి చర్చలు జరిపి ఇది ఇట్లా అది గట్లా ఎంతమంది రాలే, ఎంతమంది మళ్ళీ జనాలలో ఉండలేరు. ఈ పొడుగు నుంచి పొడుగు దాకా ఈ రక్తపాతాలు ఏంది, ఈ సంపుకూరుడు ఏంది, ఈ తుపాకీ తూటాలేంది, ఈ ఎన్కౌంటర్లు ఏంది? అసలు ఎక్కడుంది మానవత్వము? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మనిషిని మనుషులే చంపుకునే కాలం ఎందుకు? ఇక రేపు ఇంకా ఏం జరుగుతుంది? అట్లా కాదయ్యా గిట్ట నువ్వు రావయ్యా అని మరి చర్చలను పిలిచి ఇది చేయాలి. నడవంతరంగా అర్ధాంతరంగా వాళ్ళ ప్రాణాలు తీస్తే వీళ్ళకి ఏమొస్తుంది? కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టు. ఇక మరి ఏమంటారు చూడు, కత్తి పట్టినాడు కత్తితోనే అంతమవుతాడు అన్నట్టు ఇక అందరికి ఉంది చాలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అసలు ఈ ఎన్కౌంటర్లు, ఈ మహరణ హోమాలు ఇదంతా చేసి ఏం సాధిస్తారు? దయచేసి ఇక మరి ఇప్పటికైనా శాంతి చర్చలతోటి ముందుకెళ్ళాలి. శాంతి చర్చలతోటి మరి పాపం ఇదంతా ఈ రకంగా ఎన్కౌంటర్ల పేరు మీద మొత్తము ఇక మరి ఇట్లా పేల్చుకుంటా కాల్చుకుంటా పోతే అది
ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అనేది కూడా మరి తెలంగాణలో కొంతమంది జనాలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లు బంద్ పెట్టి శాంతి చర్చలతోటి అందరూ మరి దీని మీద ఒకసారి కన్ను పెట్టాలి, శాంతి చర్చలు జరపాలి, ఈ ఎన్కౌంటర్లకు చరమగీతం పాడాలని కోరుకుంటున్నాం. ఏమేవాళ్ళు ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది. ట్రంప్తో పుతిన్ ఫోన్లో చర్చలు. పుతిన్ సీనియర్ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడి. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత చొరవతోనే ఆగిందని రష్యా పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం ఫోన్లో జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపింది. అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఏమేం చర్చించారనేది మాత్రం పేర్కొనలేదు. ట్రంప్ పుతిన్ల ఫోన్ చర్చలకు సంబంధించిన వివరాలను పుతిన్ సీనియర్ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులతో పాటు భారత్ పాక్ మధ్య పరస్పర దాడుల అంశంపైన చర్చించారు. ట్రంప్ వ్యక్తిగత జోక్యంతో భారత్ పాక్ మధ్య యుద్ధం నిలిచింది అని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని, ఇరు దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. వాటిని భారత్ ఖండించింది. కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన చేయడంతో భారత్ అంగీకరించిందని, ఇందులో మూడో దేశం జోక్యానికి తావులేదని స్పష్టం చేసింది. పుతిన్ సాయం కోరిన పాక్ భారత్కే మద్దతు. భారత్తో ఉద్రిక్తత విషయంలో జోక్యం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను పాకిస్తాన్ కోరింది. ఈ మేరకు పుతిన్కు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ రాసిన లేఖను ఆయన ప్రతినిధి సయ్యద్ తారిక్ ఫతేమి తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు అందజేశారు. పుతిన్ తన పలుకుబడిని ఉపయోగించుకొని పాకిస్తాన్తో భారత్ చర్చలు జరిపి దౌత్యపరమైన పరిష్కారానికి వచ్చేలా ఒత్తిడి చేయాలని కోరారు. అయితే రష్యాలో ఇటీవలే పర్యటించిన డిఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును వివరించింది. భారత్కు రష్యా పూర్తి మద్దతును కూడా సాధించింది. ట్రంప్ వల్ల యుద్ధం ఆగిందనేది ఇక అంటారుగా. ఇప్పుడు ట్రంప్ చెప్తే వింటాడా? మా మోదీ ఏమనుకుంటారు? మా మోదీ దేశ గురువు, మా మోడీ విశ్వగురువు, మా మోడీ ఆడంగా నడుస్తుంటే ప్రపంచ దేశాల అధ్యక్షులు లేచి నిలబడి చప్పట్లు కొడతారు, అవసరమైతే కాళ్ళు కూడా ముక్తారు. అంత పలుకుబడి ప్రచారం ఉంది మా మోడీకి అని మరి చెప్పుకుంటారు కొంతమంది. మరి ఇప్పుడు ట్రంప్ ఫోన్ చేయగానే యుద్ధం ఆపుడేంది? నడుమంతరంగా కాడెత్తేసుడేంది? నా వల్ల యుద్ధం ఆగిందని ట్రంప్ చెప్పుకున్నాడేంది? ఇదంతా ఇక చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇక మరి రేపు మరి అసలైన కారణం ఏంది, బలమైన కారణం ఏంది, ఎందుకని ఆపిండు, ఏమిటికి ఆపిండు, ఎట్టట సంగతి ఏంది, ఏం కథ అనేది మునుముందు పక్కా తేడతెల్లం అవుతుంది. ఏది కూడా దాగది, తేడతెల్లం అవుతుంది. చూద్దాం ఎందుకని మోడీ కాడెత్తేసిండు నడవంతరంగా అనేది. మరి ఈ ట్రంప్ కథ ఏంది, మోడీ కథ ఏందో చూద్దాం. ఇంకేంది? పథకాలే ప్రచారాస్త్రాలు ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్ళి స్థానిక ఎన్నికల్లో ఆదరణ పొందాలి. వింటున్నారులో. ఎందుకంటే ఇక మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇక మీనాక్షి నటరాజన్ ఒకటే పని చెప్తుంది. ఏంది? అందరూ కార్యకర్తల కానించి, చోటా మోటా నాయకుల కానించి, లీడర్ల కానించి, ఎమ్మెల్యేల కానించి, ఎంపీల కానించి, మినిస్టర్ల కానించి అందరూ సమన్వయంతో పనిచేయాలి. సర్కారు పెట్టిన సంక్షేమ పథకాలు జనాల్లోకి
విస్తృతంగా తీసుకుపోవాలి, చర్చలు జరపాలి, వాళ్లకు సర్కారు గురించి, సర్కారు గొప్పతనం గురించి చెప్పాలి. అందుకనే పథకాలే ప్రచారాస్త్రాలుగా వాడుకొని మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్లలో సీట్లు గుంజుక రావాలి, సీట్లు మనమే ఎక్కువ గుంజుక రావాలి అనేది ఇప్పుడు మీనాక్షి నటరాజను కంటి మీద కునుకు లేకుండా ఆలోచన చేసి ఇక ఇప్పుడు గాంధీ భవన్లో లీడర్లకు ఇక ఒక్కొక్క నియోజకవర్గాన్ని వరుస పెట్టి పిలిచి పూసగుచ్చినట్టుగా రామశిలక చెప్పినట్టు చెప్తుంది. చూడాలి మరి ఎట్టేట సంగతి. రేపు మరి ఎన్ని సీట్లు వస్తాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ కథ ఏంది, బీజేపీ కథ ఏంది, బీఆర్ఎస్ కథ ఏంది, ఎర్రజెండోల కథ ఏంది అనేది ముందు చూద్దాం. ఇద్దాం. సాక్షి ఇలా గదే వచ్చింది. ఉద్యోగులకు 2 DAలు తక్షణమే ఒకటి చెల్లింపు, 6 నెలల తర్వాత రెండోది. ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్ట్ చేయండి. ఎవరంటారు? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. డీజీపీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశం. కర్ణాటక క్రికెట్ సంఘం ఈవెంట్ మేనేజ్మెంట్ల మెడకు ఉచ్చు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సహా 5 పోలీసులపై వేటు. విచారణకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ను నియమించిన ప్రభుత్వం. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కోరిన కర్ణాటక హైకోర్టు. మృతుల కుటుంబానికి 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్న ఆర్సీబీ. ఏ పరిహారం ఇస్తారో ఏమి ఇస్తారో, మీరు ఏమి ఇచ్చినా పోయిన ప్రాణాలు ఇస్తారా? 11 మంది ఉచితార్థంగా న్యాలంగా ఆగమైపోయారు తొక్కిసలాటలో. ఇక మన తెలంగాణ కనుక సంధ్య థియేటర్లో పుష్ప 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 అని ఇక మీతో పాటు నేను కూడా కలిసి సినిమా చూస్తా అని ఆయన వస్తే ఓ అమ్మ వచ్చే పుష్ప పుష్ప అని ఉరుకులో పెట్టి ఆగమాగం జగన్నాథం ఆ తొక్కిసలాటలో అన్యాలంగా ఒక చచ్చిపోయే ఒక దవాఖానలో పానాలతో అయ్యో కింద మీద గుట్టుకొని పెట్టుకు. ఎక్కడి ఆర్సీబీ, ఎక్కడి కథ, ఎక్కడి యాక్టర్లు, ఎక్కడి కథలు, ఎక్కడి వ్యవహారాలు, ఎవరి కోసం ఇది? మంది పానాలు తింటుందిగా మీ అభిమానాలు? ఏం సంపాదిస్తుర్రు, ఏం ఉద్దారకం చేస్తుర్రు? బుక్కెడు బువ్వ తిని చెమట కార్చి మీ పని మీరు చేసుకొని నిమ్మలంగా బతకక ఆయన చూస్తా లోటపీసు మాసిపత్రి అని ఇవాళ మీరు గుంపుల కొద్దిగా వచ్చిరాని అభిమానాన్ని నింపుకొని ఉరుకులో పెడితే ఏం సకదనం ఉంది? ఇలా న్యాలంగా 11 మంది ఉచితార్థంగా పానాల వాయ కర్ణాటకలో. ఇక ఆయన ఐపీఎల్ మ్యాచ్ గెలిచి వచ్చే అవ్వ లజ్జ సిగ్గి జరన్న ఉండాలి. అభిమానం ఏదైనా కొద్ది గొప్ప ఉండాలి. అరే రామ మీరే దేవుళ్ళు, మీరు లేకపోతే మేము బతకలేము, మీరు అంటేనే మేము ఊపిరి తీసుకొని బతుకుతున్నాం అన్నట్టుగా చేస్తారు. ఈ అభిమానం పాడైపోను. ఏం అభిమానమే ఈ అభిమానము? పానాలు పోయేంత అభిమానం అనే ఈ అభిమానం. ఇవాళ అభిమానులు ఏ అభిమాని దవాఖాన మధ్య అభిమాని ఊరికొచ్చి ఆయన ఆదరించి 10 లక్షలు ఇచ్చిపోతుండు. ఏ అభిమాని ఆపదల ఉంటే హీరో వచ్చి ఆయనకు సాయం చేసిపోతుండు. ఏ హీరో చేస్తుండు, ఏ క్రికెటర్ చేస్తుండు, ఎవరు చేస్తుండ్రు? అరే ప్రేమ ఉంటే ఉండాలి కానీ గింత విచ్చలవిడితనం అనే ప్రేమ, పానాలు పోయేంత ప్రేమ అనే మీ ప్రేమ, అద్దుపద్దు లేని ప్రేమ కాకపోతే, అదుపద్దు లేని వ్యవహారం, అదుపద్దు లేని అభిమానంతో మీరు ఇలా మంది పానాలకు గణమవుతున్నారు. ఓ అని ఒప్పలిస్తే ఉరుకుతిరి ఆ తొక్కిసలాటల్లో 11 మంది ఉచితార్థంగా ఇంకెంతో మందికి పాపం దెబ్బలు లోపల దెబ్బలు కానొస్తాయా? తొక్కితే బల్బు పాడైపోను. ఏం బల్బే ఈ బల్బు కాకపోతే? గింతనా గింత? అరే ఇప్పుడు యాక్టర్ ఆయన మా యాక్టర్ లొట్టపీసు మాసిపోతుంది, మా యాక్టర్ లొట్టపీసు అని ఆయన కొండంత రాగం తీస్తాడు. మరి ఏ అభిమానికి ఏ ఆపత అయితే ఏ యాక్టర్ వస్తుండు, ఏ క్రికెటర్ వస్తుండు, ఎవడు ఆదరిస్తుండు, ఎవరు చూస్తుండు? మొత్తుకొని నువ్వు చావలసిందే. ఎందుకే ఈ పానాలు పోయేంత అభిమానాలు? ఇప్పుడు గదే కథ జరిగింది. ఇక వాళ్ళు ఏదో మ్యాచ్ గెలిచిందట, అదేదో కప్ వచ్చిందట. ఇక అందులో ఆ పోలీసు వాళ్ళు ఆగబట్టి ఏం ఆపుతారు?
ఎంతమంది ఆపుతారు ఆ పోలీసులు మాత్రం. ఇరగబడి ఇయ్యర మధ్యన మీదకి వస్తుంటే నీ తన సాగురు బతుకులని కథం గేటు తీస్తే ఆగం జగన్నాథం. ఏమన్నంటే పోలీసులు మంచిగా పని చేయలేదు, పోలీసులు ఏం ఉద్దారకం చేసారు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదు, కట్టుదిట్టమైన వ్యవహారం చేయలేదు అంటే ఏం చేస్తారు మీరు? ఎర్రి పుష్పాలు అయ్యి ఉరుకులో పెడుతుంటే ఈ అభిమానం ఆగంగాను ఇప్పుడు గదే కథ జరిగిందట. ఇక దీని మీద ఇక ఈయన కర్ణాటక డీజీపీకి సీఎం సిద్ధరామయ్య ఆదేశం చేసిండు. ఏమని? కర్ణాటక క్రికెట్ సంఘం ఈవెంట్ మేనేజ్మెంట్ల మేడకు ఉచ్చు బాగానే పడ్డది. బెంగళూరు పోలీస్ కమిషనర్ సహా 5 పోలీసులపై వేటు. పాప వీళ్ళకి వచ్చింది బాధ. వాళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు. లక్షల కొద్దిగా జనాలు వచ్చి ఆగమాగం చేసుకొని పానాలు తీసుకోరని చెప్పి రాళ్ళు ఇంకా వాళ్ళు ఎంతో కొత్త ప్రయత్నం చేసినా ఆపలేకపోయారు. విచారణకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నియమించిన ప్రభుత్వం. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరిన కర్ణాటక హైకోర్టు. మృతుల కుటుంబానికి 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్న ఆర్సీబీ. సరిపోవు, 10 లక్షలు సరిపోవు, ఒక్కొక్కరికి ₹1 ఇయ్యి. మీకోసమే కదా వాళ్ళు వచ్చి చచ్చిపోయింది. ఒక్కొక్కరికి ₹1 ఇయ్యరే. ఇంకా 100 మంది దెబ్బలు మన్ను మషాడం అయ్యి దాకాన పడరు. వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళకు కూడా పైగా ఇయ్యి. ఎంత ఇస్తారో? సచివాలయకైతే ₹1 ఇవ్వాలి. పన్ను మరి అక్క సురేఖక్క ఏమనిపిస్తున్నదక్క, అక్క సురేఖక్క నీకు ఏమనిపిస్తున్నదక్క, ఇంతలోనే కింద పడి నువ్వు కింద మీద అవుతున్నావక్క. పాపం ఇక బువ్వ తినలేదట, బుగ్గి తినలేదాక నిన్న సంది ఉపాసం ఉందట సురేఖక్క. ఇక ఆమెకు మరి ఎన్ని తీళ్ళ బాధలు ఉన్నాయో, ఎన్ని తీళ్ళ ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని తీళ్ళ కష్టాలు ఉన్నాయో. కడుపులో పుట్టడి పికర్ జ్వరపడ్డట్టుంది. ఎందుకంటే పాపం ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా, ఇటు తిరగాలన్నా అటు తిరగాలన్నా. సురేఖక్క 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 ఎంత కష్టం వచ్చాక నీకు, నీ కష్టం చల్లకుండా పాపం. ఇక చూస్తున్నారు దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ విరామం లేకుండా విస్తృత కార్యక్రమంలో పాల్గొనడంతో చూస్తురా కంటి మీద కొనుక్కు లేకుండా అక్క కన్న బాధలు పడుతుందట. ఇటు మీటింగ్ అని, అటు కార్యక్రమం అని, ఇటు సభ అని, అటు సమావేశం అని, ఇటు ప్రభుత్వ పరంగా అటు ప్రజల పరంగా తీరుగా సురేఖక్క కంటి మీద కొనుక్కు లేకుండా కాళ్ళ గిరికర కట్టుకొని తిరుగుతూ ఉందట. ఈ తిరుగుట్ల కడుపుకు బువ్వ తినడం కూడా మర్చిపోయిందట సురేఖక్క. ఓ సురేఖక్క నీ పారా కంటే ఎక్కువ నానమ్మ ఈ సంసారం చల్లకుండా అమ్మ 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 జర బువ్వ తినమ్మ యాళ్ళకు. బువ్వ తిని ఆ గోళీలో బొట్టో చెడ్డో పట్టో వేసుకొని నిమ్మలంగా ఉండు. జర్ర పానాన్ని కాపాడుకుంటా తిరగొద్దని ఎవరు అంటలేరు. నేను తిరుగు సేవ చేయి కానీ జర్ర ఇక్కడ బువ్వ టైంకు తిను సురేఖక్క. ఏం సకదానం, కళ్ళు తిరిగి అడ్డం పడుతుంది. ఇంకా నయ్యం ఏ దేవుడో ఓ దేవుడు సాయపడ్డాడు. ఏముందమ్మా కింద పడితే ఎంత కావాలి, తట్టడా పుట్టడా ప్రాణానికి. జర ఇప్పటికైనా జర్ర టైంకు బువ్వ తిని నిమ్మలంగా నడిపియమ్మో నీ మీటింగులు సలగుండవు. దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ విరామం లేకుండా విస్తృత కార్యక్రమంలో పాల్గొనడంతో గురువారం తెలంగాణ సచివాలయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని మంత్రి కార్యాలయం తెలిపింది. కొద్ది రోజులుగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాదు పీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్న నేపథ్యంలో సకాలంలో ఆహారం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ సచివాలయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. మంత్రికి అక్కడే ప్రథమ చికిత్స అందించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సురేఖను పరామర్శించారు. 1-2 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సీఎంకు చెప్పారు. ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని సురేఖకు సీఎం సూచించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాకప్ చేసిన వారందరికీ
మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఓ అమ్మ నీ ధన్యవాదాలు చల్లకుండా ఏం ధన్యవాదాలు కానీ ఆ ముఖ్యమంత్రి రేవంత్ అయ్య కూడా చెప్పిండట జర పానాన్ని కాపాడుకో అక్క అని. ఇప్పటికైనా జర్ర నువ్వు పానం మీద కూడా సోయి పెట్టు, జనాల మీద సోయి పెట్టు, నీ పానాల మీద తెచ్చుకోకు. యాలకు బువ్వదిని నిమ్మతంగా నడిపి కార్యక్రమాలు. కానీ నువ్వు ఆదల గాయి గత్తర చేసి గబగబా అని నువ్వు ఇట్లా ఉరుకులో పెడితే నీ పానానికి నష్టమమ్మో. జర్రా నీ ఆరోగ్యం మీద కూడా సోయి పెట్టి జర్ర పరిపాలన సాగి సురేఖకో ఒక్క తిరిగా చెప్తున్నా మరి సుమా. కర్ణాటకకు చెడ్డ పేరు వచ్చింది, పిల్లలు చనిపోవడం బాధాకరం. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ 100 ఏళ్ళు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలి కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అన్నారు. 14-15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కల్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగర్లోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. ఆర్సీబీ జట్టు బెంగళూరుకు వస్తుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం లేదని, భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు యువత చేరడంతో పరిస్థితి అదుపు తప్పిందని ఆయన తెలిపారు. భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు యువతనే వీళ్ళదే కథ. చదువుకోరా అంటే సందులో తిరుగుతాడు. అయ్యా అమ్మని వేర్పించి అమ్మా ఇక ఫీజు కట్టాలి, అమ్మా నాకు పుస్తకాలు లేవు, అయ్యా ఇగో నాకు మొత్తం చేతుల ఖర్చులకు ₹1 కూడా లేదు. గిసవంటి బొంకులు బొంకి అడ్డమైన జల్సాలకు మరిగి ఆ చదువు లేదు, శాస్త్రం లేదు, సందుల్లో బొందులో తిరుక్కుంటా గీ వచ్చిరాని అభిమానాలతోటి గీ రకంగా ఉరుకులో పెట్టి నిండు జీవితాలను ఆగం చేస్తున్నారు, బలి తీసుకుంటారు. వీళ్ళు కూడా ఆగమైపోతున్నారు. ఒక అర్థం లేని అభిమానంతో చెలరేగిపోతున్నారు నేటి యువత. అందరు కాకపోయినా కొంతమంది యువత, అందరిని అంటలేను, కొంతమంది బుద్ధిగలోళ్ళు ఉంటారు. వాని మీద అభిమానం పెంచుకొని, వాని మీద సోగాడం పెంచుకొని, వాని చేయి కొట్టి, వాని లొట్ట పీసు మార్చిపెడతారు అనుకుంటే మనం పోతే మనకి ఎండిల్ అవుతుంది. మనకు వెనక మంది చూస్తే ఎవడు ఉండడు. ఎందుకు మనకు అవసరమా? అయ్యా అమ్మ కానీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేయాలని వాళ్ళు కలలు కంటుంటే మనం ఈ పట్నం హైదరాబాద్లో పట్టణాలలో ఎక్కడైనా, పట్టణమైనా బెంగళూరు అయినా ఇంకో దిక్కైనా చెన్నై అయినా ఎక్కడైనా పడుసు పొరగాళ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. మీ అభిమానం పాడైపోగారా, ప్రజల ప్రాణాలను తినే అభిమానం మాత్రం పెంచుకోకూడదు. ఇంకో ఏమంటుండు డికే శివకుమార్ ఏమంటుండు, కర్ణాటక ఇజ్జతే పోయిందట. ఏముంది, దేశవ్యాప్తంగా కర్ణాటక చెడ్డ పేరే వచ్చిందట. ఆ ఐపీఎల్ వచ్చిన కప్పుకు అది ఎక్కడ పోయిందో కానీ చెడ్డ పేరు వచ్చిందట. ఏమంటుండు ఏమన్నా ఉండేగా పిల్ల. భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు యువత చేరడంతో పరిస్థితి అదుపు తప్పిందని ఆయన తెలిపారు. నేను కూడా వెళ్ళాక ఏమన్నా అడ్డమైన దుడ్డగాళ్ళు అండబెట్టి నాకు అభిమానం అని సంకలు గుద్దుకొని లక్షల మంది వచ్చి ఇరుగా పడితే ఏ పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇది కథ. ఇప్పటికైనా ఈ అడ్డమైన అనవసరమైన ఈ ప్రేమ అభిమానాలు అని మీరు రాద్ధాంతం చేసి మంది పానాలకు ఎసరు పెట్టకూరి, మంది కొంపలు ముంచకూరి, మంది పానాలు బలిదీయకూరి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. మీ అయ్యా మీ అమ్మ వసవస అని రెక్కలు ముక్కలు చేసుకొని కన్నా కష్టం చేసి 10-11 సంపాదిస్తే వాటితోటి ఈ పైసను రూపాయి ఎట్లా పొదుపు చేసుకోవాలి, ఎట్లా వాడుకోవాలన్న సోయి మీద ఉండురు. కానీ నేను ఏ హీరో మీద అభిమానం పెంచుకోను, నేను ఏ యాక్టర్ మీద అభిమానం పెంచుకోవాలి అని మీరు దొంగ సూపులు చూసుకుంటా, దొంగ చదువుకుంటా, సందులు బొందులు తిరుక్కుంటా మీరు వ్యవహారం చేస్తారో మీరు కూడా అర్ధాంతరంగా ఆగమైపోతారు. అన్యాయంగా మంది పానాలు మీరు బలి తీయడానికి కారణమవుతారని మరొకసారి ఎవరితోని ఏ శాపనార్థాలు ఎంతమంది తిడతారు. ప్రకృతి కన్ను ఇది. ప్రకృతి కన్నులో ఎవరు తప్పించుకోలేరు. ఇప్పటికైనా జర లజ్జ సోయి సిగ్గు తెచ్చుకొని జర మంచిగా బతుకురు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ముందుగా ఎవరికి ఇదంటే గిట్లా అటవైన అభిమానాలు పెంచుకొని ఉరుకులో పెడతాలకే చెప్తున్నాం.
కొంతమంది మంచి యువత కూడా ఉంటారు, వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి. నమస్తే. ఉంటా. రేపు పొద్దుగాల మనం కలుసుకుందాం.